చేయాలి. ఎందుకంటే మన పైన మాట లోపల మాట కాదు, కానీ మన కుటుంబాల కోసం భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేసే వ్యక్తులుగా నిలబడుదురుగాక. మీకు ఆమె చెప్పిన సాక్ష్యం మీకు అర్థమైందా? సంతోషిస్తున్నారా లేదా? హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అన్నది నిజంగా ఓకు కందన కార్యం. నేను చాలా సంతోషపడుతున్నా దాని విషయంలో. దేవుడు ఊహించలేని కార్యము ఆమె జీవితంలో చేశారండి. అందుకని మనం చదువుకున్న, దయచేసి చదువుతుంది కానీ మనం చదువుకున్న మొట్టమొదట వాక్యంలో ఏమన్నదంటే ఉదయించే సూర్యుడు ఎందుకంటే ప్రకాశింపబడతాడంట మన మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన మీద ప్రకాశింపబడినప్పుడు మనలో ఉన్న బలహీనత మనల్ని విడిసి పారిపోవునుగా, మన దుఃఖ దిగులు తీరిపోవునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులన్నీ తొలగిపోవాలంటే ఆయన యందు ఆనందించబడుదురుగా. ఉంటాయి కొన్ని వ్యాధులు ఉంటాయి, తెలియని వ్యాధులు అంటే మనలో చాలా భయంకరమైన వ్యాధులు మనలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ వ్యాధులన్నీ నువ్వు తీసివేసుకుంటే నా దేవుని యందు ఆనందించబడుదురుగా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడు కింద చదువుతాను మాట. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నీవు వారిని కాపాడుతావు కాబట్టి నిత్యము ఏం చేస్తామంట? ఆనంద గానము చేయుదురు. దేవుని స్తోత్రం. ఈ సంతోషం, ఈ ఆనందం లేకుండా దేవుని సన్నిధానంలో మనం తిప్పబడాలి, ఆయన కృపలో వర్ధిల్లబడాలి అంటే ఈ ఆనందం నీ జీవితంలో, నా జీవితంలో కలుగునుగా. హల్లెలూయా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా, నీ భవనములో సామెతల గ్రంథంలోకి వెళ్తాము. 16